తీసుకోండి, ఏ వ్యక్తి గురించి తీసుకోండి, ఆ భరతుడి కోసం తీసుకోండి. ఎంతటి అద్భుతమైన మూర్తి. ఒకసారి రాముడి దగ్గరికి వచ్చాడు, దశరథుడు అయోధ్యకు వచ్చాడు, అంత్యక్రియలు నిర్వర్తించాడు. రాముడి దగ్గరికి వెళ్ళాడు, నేను మరి ససేమిరా అయోధ్యకు వెళ్ళను. అప్పుడేమడిగాడు, నీ పాదకమలములు నాకు సదా పూజనీయము, నీ చరణాశ్రితము నా జీవన సారము. రామా నిను వీడి నేనుండా, రామా నువ్వు లేని రాజ్యము నాకేలయంచు, వగచి 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 వలచిన భరతుని దివ్య భక్తికి మెచ్చిన పరమాత్ముడు మొట్టమొదటిగా ప్రథమముగా బహూకరించిన పాదుకలు ధన్యమౌ. ఏమండి ఈ పాదుకలకి ఎవరి వల్ల విలువ వచ్చిందండి? భరతుని వల్ల. చెప్పాలి, ఎవరి వల్ల విలువ వచ్చింది అంటే ఈ పాదుకార్చనకి ఆది పూజ్యుడు ఎవడు? దీన్ని మొదలుపెట్టింది ఎవరు? గట్టిగా ఇంకోసారి, జై బలో భరత స్వామికి, జై బలో రామ సోదర భరత భగవానునికి కదా. అయితే చాలామందికి, మన పిల్లల లాంటి వాళ్ళకి కూడా చాలామందికి ఒక చిన్న చూపు అంటే మనకు తెలుసు అనుకోండి, మనస భజరే మనకు తెలుసు, మనస భజించవే గురుచరణాలు మన దాని విలువ తెలుసు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒంగోడం అంటే, పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం అంటే చాలా అదో పెద్ద నామోషి. వెరీ గుడ్, నామోషి. ఈ రోజుల్లో జనరేషన్ పిల్లలు లొంగరు, శరీరంతో వంగరు. ఇది ఎంత, అది మనం చాలా చింతించదగ్గ విషయం. అయితే అలాంటి ఒకానొక శిష్యుడు ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడు, ఒక యోగి దగ్గరికి వెళ్ళాడు. ఆ యోగి అన్నీ మంచి మంచి పుస్తకాలు చదవమన్నాడు, చాలా బాగుందని అన్నాడు ఆ శిష్యుడు. కానీ చెప్పాడు, ఓ యోగి పరమాత్మ, ఓ యోగి పుంగవా, ఓ మునీశ్వర, అన్నీ బాగున్నాయి కానీ ఈ పాద నమస్కారం ఏంటి ఈ పుస్తకాల్లో ఉంది, నాకు నచ్చలేదు అన్నాడట. అరే పాద నమస్కారం మరి ఏం చేయాలంట? కాళ్ళ కింద దండం పెట్టాలి, దానికి మట్టి బురద అన్నీ అంటుకుంటాయి. ఎవరికైనా చక్కగా బుర్రకి ఏం అంటది కదా, ఇలా బుర్రకి దండం పెట్టుకోవచ్చు కదా అన్నట. నిజం, బుర్రకి దండం పెట్టుకోవచ్చు కదా. అలాగా సంతోషం, అలా వెళ్ళి మాట్లాడుకుందాం పదా అన్నట్ట. అలా వెళ్ళారు, ఒక నదీ తీరంలో నడుస్తూ ఉన్నారు. నదీ తీరంలో అలా నడుస్తూ ఉంటే అక్కడ జాలర్లు చేపలను వేస్తూ ఉన్నారు. చక్కగా వల్ల వేస్తూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నాయి. వల్ల వేస్తూ ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నాయి. వల్ల వేస్తూ ఉన్న చేపలు పడుతున్నాయి. చూసేవా శిష్య అన్నట్ట. చూశాను స్వామి అన్నట్ట. ఏమి చూసేవన్నట్ట? చేపలు పడుతున్నాయి వల్ల అన్నట్ట. ఎక్కడున్న చేపలు పడుతున్నాయి? అదిగో దూరంగా ఉన్న చేపల కోసం వల్ల వేస్తే పడుతున్నాయి అన్నట్ట. మరి ఒకటి గుర్తించు, ఆ చేప వల్ల చెక్కకూడదు అనుకుంటే ఏం చేయాలన్నట్ట? ఏం చేయాలి? ఆ వల ఉన్న ప్రదేశంలో కాకుండా కాస్త ముందుకు వచ్చి దగ్గరగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చేస్తే మరి వాళ్ళకి చిక్క కదా అంటే, ఒరే ఈ చేప చిక్కకూడదంటే ఇంగిత జ్ఞానం ఉంది కానీ ఆ దూరంగా ఉండి ఎక్కడో భగవంతుడికి ఎక్కడో విచారాన్ని అనుభవించి మాయా మోహం అనే దాంట్లో పడిపోయి దుఃఖాన్ని అనుభవిస్తాం. కానీ ఆ గురు చరణాలను, దైవ చరణాలను ఆశ్రయించి నిరంతరం సుఖాన్ని ఎందుకు పొందవరా అని అడిగేట గురువు. అప్పుడు మనందరం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. La